బెంగళూరులో ఒక చిన్న అపార్ట్మెంట్, ఒక క్వైట్ సాటర్డే నైట్. కానీ దాన్నే లా టెక్స్ట్ బుక్ కేస్ స్టడీగా మార్చిన ఒక లా స్టూడెంట్. ఏం జరిగింది అసలు? బెంగళూరులో ఒంటరిగా ఉండే ఒక యంగ్ లా స్టూడెంట్ సాటర్డే నైట్ తన ఇంట్లో 4 మేల్ ఫ్రెండ్స్, 1 ఫీమేల్ ఫ్రెండ్ ఏం చేస్తున్నారు అంటే కుకింగ్, చాటింగ్, నవ్వుకుంటూ చిల్లవ్వడం. నో పార్టీ, నో నాయిస్, నో క్రైమ్. కానీ సొసైటీలోని కొంతమంది మారల్ పోలీసింగ్ అంకుల్స్కి ఇది నచ్చలేదు. హౌసింగ్ బోర్డ్కి వచ్చిన డౌట్ ఏంటి? అమ్మాయి ఇంట్లో అబ్బాయిలా నైట్ టైంలో ఫ్రెండ్సా? రూల్స్ బ్రేక్ అయ్యుంటాయి అని సిఎస్ఐ హౌసింగ్ బోర్డ్ ఎడిషన్ యాక్టివేట్ చేశారు. డోర్ ఓపెన్ చేయమన్నారు, ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. చివరికి ఫోర్స్డ్ ఎంట్రీ కూడా చేశారు. బోర్డ్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. నో వారెంట్, నో లీగల్ అథారిటీ, బట్ ఫుల్ కాన్ఫిడెన్స్. దే అలెజెడ్లీ హౌస్ ఖాళీ చెయ్యాలి అన్నారు. డాక్యుమెంట్స్ చూపించమన్నారు. పర్సనల్ స్పేస్ని ప్లేగ్రౌండ్లా ట్రీట్ చేశారు. లా స్టూడెంట్ కామ్గా చెప్పింది ఒక్కటే, లీగల్ రీజన్ లేకుండా నేను ఏ పేపర్స్ చూపించను. పోలీస్ వచ్చారు, కానీ ట్విస్ట్ ఇక్కడే. బోర్డ్ మెంబర్స్ థింక్ పోలీస్ వచ్చారు, గేమ్ ఓవర్. బట్ రియాలిటీ, గేమ్ జస్ట్ స్టార్టెడ్. ఎంటర్ లా స్టూడెంట్, ఫైనల్ బాస్ మోడ్ ఆన్. నెక్స్ట్ ఫ్యూ డేస్లో జరిగినది స్ట్రెయిట్ అవుట్ ఆఫ్ అ మూవీ. లీగల్ నోటీసెస్ సెంట్. సీసీటీవీ ఫుటేజ్ సొసైటీ మీటింగ్లో స్క్రీన్ చేశారు. 5 హౌసింగ్ బోర్డ్ మెంబర్స్ రిమూవ్డ్. ఈచ్ మెంబర్కి 20,000 రూపీస్ ఫైన్. పబ్లిక్ అపాలజీస్, రిటన్ ప్లస్ స్పోకెన్. అంకుల్స్ షాక్లో, సొసైటీ సైలెంట్, లా బుక్స్ స్మైలింగ్. ఇంకా అయిపోలేదు, నెక్స్ట్ ఎపిసోడ్ రెడీ. ఇప్పుడామె 62 lakh రూపీస్ సివిల్ డ్యామేజెస్ సూట్ ఫైల్ చేసింది. కోర్ట్ హియరింగ్ నెక్స్ట్ వీక్. ఎస్, 62 lakh రూపీస్ ఫర్ ప్రైవసీ ఇన్వేజన్, హరాస్మెంట్, ట్రెస్పాస్. ఈ కేస్ ఎందుకు వైరల్ అవుతోంది? రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఓవర్ రీచ్ గురించి సీరియస్ క్వశ్చన్. విమెన్స్ ప్రైవసీ అండ్ కన్సెంట్కి స్ట్రాంగ్ రిమైండర్. వాట్సాప్ అంకుల్స్ వర్సెస్ ఐపీసీ సెక్షన్స్ రియాలిటీ చెక్. సపోర్టర్స్ అంటున్నారు కాన్స్టిట్యూషన్ లైవ్ డెమో ఇది. క్రిటిక్స్ మాట్లాడుతున్నారు, కానీ అవుట్కమ్ మాత్రం క్లియర్. బాటమ్ లైన్, లా స్టూడెంట్ ఇంట్లో బ్రేక్ చేస్తే చాయ్ రాదు, కేస్ లా వస్తుంది, ఫైన్స్ పడతాయి, అపాలజీస్ వస్తాయి, 62 లక్షల లాసూట్ వస్తుంది. రిమైండర్ టు ఆల్ హౌసింగ్ బోర్డ్స్, అపార్ట్మెంట్స్ ఆర్ హోమ్స్, కోర్ట్ రూమ్స్ కాదు. అన్లెస్ మీరు లా స్టూడెంట్ని టెస్ట్ చేయాలనుకుంటే.